హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటిది అనుకుంటున్నారా? నాన్ వెజ్ లెవెల్స్కి పోటీగా సేమ్ టేస్ట్తో నాన్ వెజ్ లాగా ఉండే మంచి కర్రీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటిదంటే మష్రూమ్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఇలాగైతే చేసుకోవచ్చండి. సేమ్ నాన్ వెజ్ సమానంగా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఒక ప్యాకెట్ మష్రూమ్స్ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. అన్నీ ఇలా చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కావలసిన పదార్థాలు: ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోండి. కొంచెం లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 2-3 యాలకులు. మంచి ఫ్లేవరు, మంచి టేస్టీ కూడా వస్తుంది. అవి కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై అయినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఒక 2 వేసుకోండి. పెద్దవైతే 2, చిన్నవైతే 3. ఒక 10 నుంచి 15 వరకు కాజు వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకొంచెం రెట్టింపు అవుతుంది. అది ఆప్షనల్ మాత్రమే. ఒక 2 చీలికలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని, బాగా పండిన టమాటాలు పెద్దవైతే 2, చిన్నవైతే 3 ఇలా అన్నీ తీసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే వాటిని ఫ్రై అయితే చేసుకోవాలి. వీటిని ఎంత సాఫ్ట్గా మనం కుక్ చేసుకుంటామో కర్రీ కూడా అంత టేస్టీగా వస్తాయి. దీంట్లోనే మెయిన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, మొత్తము చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం వీటన్నిటిని మెత్తగా మిక్సీకి అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. లేదు మీ దగ్గర బటర్ కానీ ఉంటే బటర్ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు. బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. వీటన్నిటి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. అలా అని మాడిపోకూడదు. ఓకేనా? మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. 1 నిమిషం పాటు మూత నుంచి తీసేసి దీంట్లో రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. కారం కూడా సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోండి. ఇంకొంచెం మీరు స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సరే, మూత పెట్టుకొని మంచిగా కలుపుకొని కొంచెం మనం గ్రేవీకి తగినన్న వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఒక చిన్న టీ గ్లాస్ అంటే ఒక 100 ml 150 ml వరకు అయితే వాటర్ అయితే వేసుకున్నాను. మీరు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం
తీస్తూ కలుపుకోవాలి. ఇది మరి కొంచెం టేస్టీగా ఉండాలి అంటే దీంట్లో ఒక గుప్పెడు స్వీట్ కార్న్ అయితే ఉడకించుకున్న స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, ఇంకంతేనండి. మన ఇంట్లో ఉన్న వాటితోని సింపుల్గా నాన్ వెజ్ పోటీగా మష్రూమ్ కర్రీ అయితే చేసుకోవాలమ్మో. దీన్ని హడావుడి పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోనండి, చూస్తూనే నోరూరిపోతుంది కదా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి, మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఈ మష్రూమ్ కర్రీని జొన్న రొట్టెలతో కాంబినేషన్ చూపిస్తున్నానండి మీకు. ఇది జొన్న రొట్టె, మీరు ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు జొన్న రొట్టెల వీడియో అయితే త్వరలో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫైనల్గా ఇంకా నేను టేస్ట్ అయితే రోటీ అండ్ మష్రూమ్ కర్రీతో ట్రై చేశాను. మీరు దేంట్లో ఇష్టమో కామెంట్ చేయండి. ఇది అన్నం, చపాతీ, రోటీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.